హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడే స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చానండి. మా పాపని తీసుకొని వచ్చాను. మార్నింగ్ తను 7:30కి వెళ్తుంది. పాపం ఈవినింగ్ నైట్ 7:30కి వచ్చింది. వచ్చి ఒక 10 మినిట్స్ కూడా ఇంట్లో ఉండలేదు. పాపం అప్పుడే ట్యూషన్కి వెళ్ళిపోయింది. 10th కదండి. పాపం చాలా కష్టపడుతుంది. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా నాకే చాలా బాధగా ఉంది. పిల్లలు పాపం చాలా కష్టపడుతూ ఉన్నారు. చూడండి, నేను మీకు చూపించాను కదా ఫస్ట్. ఇవి ఏంటంటే ఇవి నేను ప్రిపేర్ చేశానండి ఈరోజు. అనపగింజలండి. అనపకాయలు మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కదా, వాటిని తెచ్చి నేను ఈరోజు 1.5 kg తీసుకున్నాను. వాటిని 1.5 kg కన్నా ఇంకా పైనే ఉన్నాయండి. 2 kgs ఉంటాయి. తీసుకొని వాటిని నానబెట్టాను. మధ్యాహ్నం అయితే మా తోడికోడలు వచ్చింది అనుకోకుండా. ఇంకా సరే తను నేను ఇద్దరం కలిసి దీన్నంతా క్లీన్ చేసాము. క్లీన్ చేసి తనే ఇవి వేయించిందండి. ఫస్ట్ అయితే అనపకాయ గింజల్ని వేయించింది. కొంచెం ఎక్కువ వేయించకూడదండి, లైట్గా. ఎక్కువ ఫ్రై అయితే మరి గట్టిగా అయిపోతాయి. మనకు తెలుస్తుందన్నమాట. ఇట్లా వేయించేటప్పుడు సౌండ్ వస్తుంది అవి వేగిపోతే. ఆ సౌండ్ని బట్టి వేగిపోయినాయని తీసేయాలి. నెక్స్ట్ దీంట్లో మనం తినే శనగలు పచ్చడికి వాడతాం కదండి, అవి శనక్కాయ పప్పులు 2 తినే శనగలు తర్వాత శనక్కాయ పప్పుల తర్వాత వేయించి 2, 3 మిక్స్ చేసుకొని కొంచెం మిరప్పొడి సాల్ట్ వేసిందండి. వేసి కలిపింది. పిల్లలకైతే ఇది స్నాక్స్గా కూడా చాలా మంచిదండి. మా వారికైతే చాలా ఇష్టం అండి. మా అత్తయ్య గారు ప్రిపేర్ చేసి పంపేవారు మా వారి కోసము. ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి. తను వచ్చింది కదా ఈరోజు నేను చేస్తానని తనే చేసింది. నేనైతే ఇది మొత్తం వీడియో తీయలేకపోయాను. నేను ఇంకా 7 kgs అయితే చెప్పాను తీసుకురమ్మని. అది తెచ్చి నేను క్లీన్ చేసి మొత్తం నేను ఎలా చేస్తాననేది నేను చూపిస్తాను. ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదండి. క్లీన్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవడమే. ఉప్పు కారం కలిపేసి కొంచెము హీట్ తగ్గిన తర్వాత స్టీల్ బాక్స్లో కానీ వేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడైనా మనం టీవీ చూసేటప్పుడు ఎప్పుడైనా టైంపాస్కి ఇవి కూడా బాగా యూజ్ అవుతాయండి, పిల్లలకి స్నాక్స్గా కూడా. చూడండి, మీరు తయారు చేసుకోండి. అనపకాయలు ఈ సీజన్లోనే కదా మనకు దొరుకుతాయి. ఇట్లా చేసి పెట్టుకున్నారంటే మనం కూడా తినచ్చు. ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్గా కూడా పంపించవచ్చు. మా తోడికోడలు వస్తా చూడండి, కాలీఫ్లవర్ అయితే చాలా బాగుందండి. వైట్గా పెద్దవి 50 రూపీస్కి 2 అంట. 50 రూపీస్కి ఏమొస్తుందండి. సరే అని నేను తెమ్మని చెప్పాను. పిల్లలకైతే గోబీ తయారు చేద్దామని. రేపైతే గోబీ తయారు చేస్తానండి. పప్పు రసం చేసి గోబీ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. నేను ఇది ప్రిపేరింగ్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.